వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత సాయంత్రం గవర్నర్ ని కలవబోతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరపాలని కోరుతున్నారు సునీత. 6 ఏళ్లుగా సిబిఐ సిట్ విచారణ వల్ల న్యాయం జరగలేదని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు సునీత. న్యాయం కోసం 6 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు వైఎస్ సునీత. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు కుటుంబ సభ్యులు. విచారణ జరగడం లేదు, ట్రయల్స్ నడవడం లేదని, నిందితుల కంటే తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతోందన్నారు. సిబిఐ మళ్లీ విచారణ ప్రారంభించాలని కోరారు వైఎస్ సునీత. అటు సాక్షుల మరణాలపై తమకు అనుమానం ఉందన్నారు. 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. న్యాయం వస్తుందా? నిందితులు అని చెప్పబడ్డారు, వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు. చనిపోతుండేది పరిస్థితి కూడా చూస్తున్నాము. విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి, లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది?